ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నిర్మలా రెడ్డి వరల్డ్ లో ఒక వీడియో లోడ్ చేసాం, జనరల్ వ్లాగ్. సో దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఇక్కడ మా ఊరు మా విలేజ్ నియర్ బై ఉన్న హోటల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే పెద్ద గొప్పగా ఏం హోటల్ లేవు మా విలేజ్ దగ్గర. ఇది రీసెంట్ గా కట్టారు, కానీ చాలా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా బాగుంది. అక్కడంతా కూడా అవుటర్ అంతా కూడా అదిరిపోయింది అనమాట. గ్రీనరీ అయితే అదిరిపోయింది. మరి కంజెస్టెడ్ గా ఉంటాయి మా ఊరు పక్కన ఉన్న హోటల్స్ అన్నీ కూడా. ఇలా స్పేషియస్ గా ఉన్న హోటల్ ఇదే అని చెప్పొచ్చు నియర్ బై అయితే. ఇక్కడ ఒక లోటస్ పాండ్ లాగా కూడా ఉంది. మరి లోటస్ పాండా లేకపోతే ఇంకేదా తెలియలేదు, కానీ చాలా బాగుంది. లోటస్లు అయితే లేవు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా అన్ని కూడా ఫెసిలిటీస్తో కలిగిన హోటల్ ఇదే అని చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం రూమ్లోకి వెళ్ళిపోదాం. రూమ్లోకి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. సో అది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం రేపు వీడియోస్ తీసుకోబోతున్నాం కదా, సో దానికి ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో వీళ్ళందరినీ సజెషన్ అడిగితే నీకు ఏది ఇష్టం అది చెప్పన్నారు. సో దానికని వెల్కమ్ టు శంకరా టీవీ ఇట్లా అలా అట్లా. సో మనం ప్రోగ్రామ్ చేసేది ఒక హెల్పింగ్ వీడియో. అందువల్ల ఏంటంటే మనకు ఫన్నీ వీడియో అలా కాదు. సో ఆ ఎమోషన్ వచ్చి నా ఫేస్ లో కనిపించాలి కదా బై. నాకు న్యాచురల్ గానే వచ్చేస్తుంది అది. కరెక్ట్. ఇలా యారన్నా అడిదే నన్ను కలువురు ఒక అది అழாது எப்படி அது வந்து எமோஷன் யாரும் வந்து ஸ்டாப் பண்ண முடியாது. దీనికి ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అయితే ఇంతవరకు అయితే నా మైండ్ లో స్క్రిప్ట్ అయితే ఏం లేదు. సో ఏం చెప్దాం అని ఆలోచిస్తా, జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట ఇప్పుడు. సో డైరెక్టర్ నువ్వు ఏం తెచ్చాము అక్కడ డైరెక్టర్ చేద్దాము ప్రణవ్ని. డైరెక్టర్ కో యాంకర్ మెయిన్ క్యారెక్టర్ అక్క ఏమంటారు ఆల్ ఇన్ వన్ కాదు, ప్రోగ్రామ్ ఫుల్ ఆర్గనైజర్ అనమాట. ఎలా చెప్తే బాగుంటుంది అక్క. మనం ఇప్పుడు ఒక హెల్పింగ్ వీడియోస్ చేయబోతున్నాం. సో అదేదో ఫన్ వీడియో గేమ్ వీడియో అది కాదు. సో దీనికి ఇంట్రడక్షన్ ఎలా ఉంటే మీరు ఒక వ్యూవర్ గా ఎలా ఇంప్రెస్ అవుతారు. ఒక వ్యూవర్ అంటే మీరు అదేదో వదిలేయండి, మనం చేస్తున్నాం అన్నీ వదిలేయండి. టీవీలో మీరు చూస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో యాంకర్ ఎంత ప్లెజెంట్ గా ఉండాలా లేకపోతే జాలీగా ఉండాలా? మీరు తర ఉంటే యాంకర్ బెస్ట్ ఆన్సర్. నిజంగా చెప్తాను, మీరు తర ఉంటే కామన్ మ్యాన్ అంటే మీరు ఎట్లా హోస్ట్ చేస్తారో అదే దానికే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అక్క ఏం చెప్తుందంటే మనం ఏదో యాంకరింగ్ లో వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు మేకప్ లో వాళ్ళ డ్రెస్ లో అలా కాకుండా మీరు ఏ విధంగా మీ ఛానల్లో మీరు ఏ విధంగా చెప్తారో అదే తీసుకురండి. అందరికి కనెక్ట్ చేస్తారు మీరు, అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్స్ అక్క. అట్లీస్ట్ మా సబ్స్క్రైబర్స్ పొగడకపోయినా మీరు పొగిడారు. అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు మీరు. తమిళ్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి, తెలుగు, మలయాళం, అందరికి అందరికి ఈజీగా కనెక్ట్ అవుతారు. యాక్చువల్ గా కొన్ని కామెంట్స్ పెడుతుంటారు అక్క, మాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అవంతా చూపిస్తాం కదా విలేజ్ అవన్నీ. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ హౌస్ వైఫ్ కి కనెక్ట్ అయ్యేకి మీరు నీకేది వస్తుంది చెప్పక కరెక్ట్ గా మీరు ఖచ్చితంగా అన్ని లక్షణాలుగా మీకు. సో అక్క ఇప్పుడు తెలుగు ఎలా మాట్లాడుతుందో నేను రేపు వాళ్ళ టీవీ ఛానల్ తమిళ్ అలా మాట్లాడుతున్నాను. సో ఆడియన్స్ బేర్ చేయాల్సిందే. సో దానికి ఏంటంటే ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఎలా ఇద్దామంటే, పాపం మా కెమెరామెన్ అక్కడ బాధపడిపోతుంది, ఎందుకంటే స్టాండ్ లేదు మా దగ్గర. పాపం ఇలా పెట్టి కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తాం అనమాట. అయ్యో డైలాగ్ రాలే, కట్ 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 కట్. ఓకే.
మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏదో చెప్పాలని చెప్పక. మన ఇంటిలో మనిషిలాగా కనెక్ట్ అవుతారు. ఐ వాంట్ టు టెల్ దిస్. అందుకే మీరు నన్ను సెలెక్ట్ చేశారా? యా, మన ఇంటిలో మనుషులై మన ఇంట్లో మనిషిలాగా. ఐ వాంట్ నాట్ ఓన్లీ టు హౌస్ వైఫ్, షీఈ్ లైక్ ఇంగ్లీష్ లోనే చెప్పండి. మన ఇంట్లో మనిషిలాగా షీ కెన్ కనెక్ట్ టు ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. షీఈ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. She's like like more or like a sister. She's like a homely person. She need not put a makeup like one among natural star. Natural star. Natural star Nirmala Reddy. Natural star. We can give a tagline for our anchor. Anchor. What is the anchor's name? Natural star Nirmala Reddy. Natural star Nirmala Reddy. From now onwards, natural star Nirmala Reddy. ఓకే, సో దానికి ఇంట్రొడక్షన్ నేను ఎలా అంటే, వెల్కమ్ టు శంకరా టీవీ. సో మీరు శంకరా టీవీని ఫాలో అవ్వకపోతే కనుక ఒకసారి ఫాలో అవ్వండి. నేనైతే ఇంతవరకు చూడలేదు శంకరా టీవీ. సో తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాతనే నేను ఫాలో అయ్యాను. దానిలో వచ్చి ఓన్లీ స్పిరిచువల్ గా వెళ్తూ ఉంటారు, కానీ మనలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని ప్రోగ్రాంలు చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు మనం అందులో భాగమే ఇది ఒక పార్ట్ అనమాట. ఒక హెల్పింగ్ స్టార్ట్ అంటే స్పిరిచువల్ గా కాకుండా హెల్పింగ్ వైజ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, మనం చేసే హెల్పింగ్ వీడియోస్ ఎప్పుడు కూడా కామా ఉండాలి కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. సో అలాగే ఎవరైనా హెల్ప్ చేయాలన్న వాళ్ళకి అవకాశం ఉంది త్రూ శంకరా టీవీ, శంకరా ఫౌండేషన్ ద్వారా. అదేవిధంగా హెల్ప్ కావాలన్న వాళ్ళకి కూడా జెన్యున్ గా చెక్ చేసి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, వాళ్ళు నన్ను హోస్ట్ గా సెలెక్ట్ చేసినప్పుడు ఒక జెన్యున్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడో వెళ్తే కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళ టీం వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి అలా. అందువల్ల మా ఊరు నుంచే స్టార్ట్ చేసాం. సో దాని తొందరలో మనం శంకరా టీవీలో చూడబోతున్నాం. కొన్ని క్లిప్స్ వాళ్ళ దగ్గర నేను తీసుకొని మీకు కూడా యాడ్ చేస్తాను. సో నా హోస్టింగ్ ఎలా ఉంది మీరు చెప్పండి. ఇలాగే శంకరా టీవీ ఎన్నెన్నో మంచి ప్రోగ్రాంలు చేయాలని, వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, వీళ్ళు ఇంకా కొన్ని వందల ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకేదైనా చెప్పాలనిపిస్తే ఆన్ స్పాట్ లో నాకు ఏం వస్తుందో చెప్పేస్తాను అంతే. ఎందుకంటే వీళ్ళు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అనమాట. నో స్క్రిప్ట్, నథింగ్ అని. ప్రతి యాంకర్కి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఇలానే చేయాలి, ఇలా మాట్లాడాలని. సో వీళ్ళు మనకేంటంటే మనం ఏం మాట్లాడాలనిపిస్తే ఆన్ స్పాట్ అది మాట్లాడమన్నారు. సో నాకు అది ఇష్టం. ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే మన వల్ల అయితే కానే కాదు. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శంకరా టీవీ టీమ్ అని చెప్పాలా, లేకపోతే అక్క సార్ అని చెప్పాలా తెలియలేదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను అందరూ బ్లెస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. మరిన్ని ఫ్యామిలీస్ని త్రూ శంకరా ఫౌండేషన్ ద్వారా ఆదుకునే అవకాశంలో నేను ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అక్క వాళ్ళ ఫ్యామిలీకి. సో లైఫ్ లాంగ్ హ్యాపీగా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనం అందరం కోరుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే సో కొంతమందిని ఆదుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది కోట్లు ఉన్నా కూడా ₹1 పెట్టే మనసు రాదు. అట్లాంటిది వీళ్ళు మనమైనా చేద్దాం, ఒకవేళ ఫండ్స్ లేనప్పుడు మనం కూడా హెల్ప్ చేద్దాం అనే మనస్తత్వం చూసారా, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళందరికీ. అక్కకి పాదాభివందనం. మీకు వందనం. ఓకే థ్యాంక్ యూ. 7 hours డ్రైవ్ చేసి అలసిపోయావా? నేను ఎందుకు అలసిపోయినా నన్ను అడుగు. వాడు కాలుతుంటే వెనకాల తిరిగి చూడకుండా వాడు నెట్ పెట్టుకుంటాడు. ఓకే, హోటల్ వ్యూ అయితే అదిరిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం వ్యూ పాయింట్ గ్రీనరీ ఉంటే మనకు అలాగే మార్నింగ్ లేగానే అలా చెట్లు చూస్తే రిలాక్స్, గ్రీన్ గా మన లేవు గో గ్రీన్ అయిపోతుంది. గ్రీన్ చూస్తే రిలాక్స్ గా ఉంటది అనమాట. అదే పక్కన బిల్డింగ్ కొంచెం ఉన్నాయనుకోండి, కొంచెం అంటే క్లమ్జీనేనా? ఓకే, సో ఇట్లా ఫుల్ వ్యూ బాగుంటుంది కదా. ఇలా కూర్చొని కాఫీ తాగుతూ మనకున్న బాధలన్నీ మర్చిపోతాం. సో చాలా బాగుంది. ఎవరన్నా బాధలు ఎక్కువైపోతే మా అమ్మ గ్రీనరీ వచ్చి కూర్చొని అవును, ఎవరు దేనిలో హ్యాపీగా ఫీల్ అవుతారో, నేనైతే గ్రీనరీ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతా అంతే.
ఇంకా బయలుదేరాం వీడియో షూట్కి. ఏంటి అంటే ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఒక 2 ఫ్యామిలీస్ని కలవడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఆ 2 ఫ్యామిలీస్ని పెట్టాం. ఇప్పుడు వీళ్ళ టీవీ ఛానల్ కోసం వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది తమిళ్ మాట్లాడి, టచ్ వదిలిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది నాకు తమిళ్ టచ్ లేక. సో ఎప్పుడు ఏదో అరకొర మాట్లాడడమే కానీ కంప్లీట్ గా టచ్ అయితే పోయింది. కానీ ఫస్ట్ వీడియో ఇది. నేను మాట్లాడుతూ ఉంటే కొన్ని తప్పులు వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ కట్ చేసి మళ్ళీ రీటేక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఏదో ఒక 3-4 వీడియోస్ చేస్తే కొంచెం ఫ్లో వస్తుందేమో, నాకైతే తెలియలేదు. కాకపోతే నాకు ఏమొచ్చిందో అది మాట్లాడేస్తున్నాను. సో వాళ్ళు కూడా ఏంటంటే అంత చూసే వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది, అంత పర్ఫెక్ట్ గా ఏం అక్కర్లేదని కూడా చెప్పారు. అంటే నేను ఇంకా భయపడతానేమో, భయపడి వచ్చేది కూడా రాదేమో అని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ వీడియోస్ అన్ని చేసిన తర్వాత మన యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నాకు తెలుగు బదులు తమిళ్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కట్ చేసి అసలు నేను తమిళ్ మాట్లాడానా తెలుగు మాట్లాడాను ఒకసారి చెక్ చేయని చెప్తున్నాను అనమాట. అట్లా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక చెయ్యి పనిచేయట్లేదు తనకి, ఆయనకి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిందనమాట. బ్రెయిన్ బాగా కొంచెం డ్యామేజ్ అయ్యింది. కానీ అతను ఎలా వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పేది కూడా మనం చూపించాము వాళ్ళ టీవీలో. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఎలాగైనా సరే మన కాళ్ళ మీద నిలబడాలి అనే ఇది అతనికి ఉందన్నమాట. సో తను పాత్రలు కూడా ఎలా తోముతాడా అని చెప్పి ఒకసారి చూసాం. సో తన పాత్రలు తోమేటప్పుడు ఎలా తోముతాడో ఒకసారి చూడండి. ఆల్రెడీ వీళ్ళ వీడియోను లోడ్ చేశాను. కాకపోతే పాపం తనే ఒక్కడే ఉంటాడు, తనే వంట చేసుకుంటాడంట. అన్ని నీట్ గా పెట్టుకున్నాడు ఇల్లు కూడా, ఆ ఒక్క చేతితోనే అన్ని వర్క్ చేసుకుని. కానీ పాత్రలు ఎలా తోముతామంటే నేను ఎలా తోముతానో చేసి చూపిస్తానని చెప్పి తన కాలుతో పట్టుకొని ఆ చేతితో నీట్ గా తోమి చూపించాడనమాట. ఆ కడగడం కానీ అన్ని కూడా పలపలా మెరిసేలాగా ఆ ఒక్క చేతితోనే క్లీన్ గా తోమాడు. ఇదైతే నేను టీవీ ఛానల్ కోసం ఇక్కడ ఈ ఊరు నుంచి స్టార్ట్ చేశాను. ఇది నెల్లూరు డిస్టిక్ లో మనుబోలు అనే ఊరు నుంచి స్టార్ట్ చేశాం. ఇక్కడ ఏంటంటే మనం ఇలా చేసేటప్పటికి అందరూ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, ఏం జరుగుతుందని క్యూరియాసిటీతో అందరూ ఆ రోడ్లో అంతా జనాలు వచ్చేసారు. ఇంకేంటంటే మనం మాట్లాడింది అర్థమవుతుంది కానీ తను తిరిగి చెప్పలేకపోతున్నాడు. సో మనం అతను చేస్తున్న సైగలతోనే మనం అర్థం చేసుకోవాలి. అక్కడక్కడ అరకొరగా మాట్లాడుతున్నాడు. అందువల్ల అక్కడ ఉంది కదా ఒక ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట తన ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అదే నేను ఆ టీవీ